తమిళనాడు రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ దివ్యాంగులకు మహోన్నతమైన అవకాశాన్ని కల్పించడానికి తమిళనాడు స్థానిక సంస్థల్లో నామినేటెడ్ సభ్యులుగా వికలాంగులని ఏర్పాటు చేయాలనే ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా బిల్లు పెట్టడం, 45 రోజుల్లోనే ఆమోదించడం, దానికి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదముద్ర వేయడం, ఏప్రిల్లో ఆ బిల్లు అమలు కావడానికి సిద్ధం కావడం, ఇది ఒక దివ్యాంగుల యొక్క జీవితాల్లో గర్వించదగ్గ విషయం అనేసి మనం ఊహించాలి. తమిళనాడు ప్రాంతాల్లో ఉన్న వికలాంగులందరూ కూడా ఈ విషయంలో హర్షించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇదే దిశగా కేంద్ర రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు దివ్యాంగులకు కూడా రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చే దిశగా దివ్యాంగుల యొక్క వాణి గొంతు సర్వ సమాజానికి తెలిసే దిశగా దివ్యాంగులు కూడా రాజకీయం చేసి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి దేశ ప్రగతికి దివ్యాంగులు కూడా ఉపయోగపడతారు అనే సత్యాన్ని తమిళనాడు ప్రభుత్వం తెలుసుకున్నట్లుగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు తెలుసుకొని దివ్యాంగులకు కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా నామినేటెడ్ సభ్యులుగా వికలాంగుల్ని ఏర్పాటు చేసుకునే దిశగా చర్యలు చేపడితే ఎంతో బాగుంటుంది. ఈ విషయంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వికలాంగులను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా నామినేటెడ్ పోస్టుల్లో వారిని ఏర్పాటు చేయాలి అనే విషయం పైన చర్చించవలసిందిగా